చదివిన ఫలితం అని చెప్పారు. 4 రోజుల పాటు రోజు సహస్ర గాయత్రి చేస్తే పాము కుబుషన్ నుంచి నెమ్మదిగా ఎలా విడిపడుతుందో అలా మహాపాపాల నుంచి మానవుడు విముక్తి చెందుతాడు. 1 సంవత్సరం జపిస్తే జన్మజన్మల పాపం పోతుంది, మోక్షానికి దగ్గరవుతాడు అని చెప్పారు. ఇంకో విషయం ఏమిటంటే ఆఖరి పాదంలో 8 అక్షరాలు ఉంటాయి కదా, దానికి అర్థం మా బుద్ధుల్ని ప్రేరేపించు అని. గాయత్రి జపం చేస్తూ ఉంటే మన బుద్ధి ఆ దేవతాశక్తి చేతిలోకి వెళ్ళి మనం తీసుకునే నిర్ణయాలు మన సొంతవి కాకుండా అమ్మవారి నిర్ణయాల కింద మారుతాయి. అందుకే గాయత్రి ఉపాసన చేసే మహనీయులు ఎవరైనా ఒక మాట అంటే అది జరిగి తీరుతుంది. కారణం ఇదే, ఆ వాళ్ళ నోటి వెంట మాట పలికించేది కూడా పరదేవతే. రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి కదా, ప్రతి 1000 శ్లోకాలకి తర్వాత వచ్చే అక్షరం గాయత్రిలో ఒక అక్షరం లాగా వాల్మీకి మహర్షి రామాయణ శ్లోకాల్ని కూర్పు చేశారు. వాటిలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవతాశక్తి ఉంది. ఉదాహరణకి తత్ అనే దానికి అగ్ని, సాకి వాయువు, ఇలా వెళ్తే ఆఖరి